స్పీచ్, ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది మా దగ్గర మేము ఇస్తున్నాము. అందరికీ నమస్తే. నా పేరు శివసాగర్. నేను ఆటిజం లిటిల్ ప్లాంట్ స్పెషల్ చిల్డ్రన్ కేర్ ట్రస్ట్ అండ్ మోనోప్లే చైల్డ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ని మాట్లాడుతున్నాను. మా సంస్థలు అనేవి మియాపూర్, చందనగర్, కుకట్పల్లి, కేబిహెచ్పి, నిజాంపేటలో ఉన్నాయి. మేము ఇక్కడ ఆటిజం కిడ్స్కి అంటే 2 years టు అండ్ 12 years వరకు మేము ఇక్కడ ఆటిజం కిడ్స్ని తీసుకుంటున్నాము. దాంట్లో స్పీచ్, ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది మా దగ్గర మేము ఇస్తున్నాము. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆటిజం కిడ్స్కి స్పీచ్ కానీ, ఆక్యుపేషన్ థెరపీ కానీ, బిహేవియర్ థెరపీ కానీ వాటిలో మనకు వచ్చేది థెరపీ సెంటర్లో ఒక 60-70% వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి డెఫినెట్గా మా దగ్గర. దీంతో పాటు సపరేట్గా మేము చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే డిఫరెంట్గా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ప్రవేశపెట్టాము. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మేము ఒక హాఫ్ డే నార్మల్ స్కూల్కి తీసుకెళ్తాం. నార్మల్ స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ నార్మల్ కిడ్స్తో మన ఆటిజం కిడ్స్ని ఇంటరాక్ట్ చేయడం, సోషలైజేషన్, ఎమోషనల్, బిహేవియర్, సోషల్ అన్నీ అక్కడ ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. అంటే దీనివల్ల ఏంటి అంటే నార్మల్ కిడ్స్తోనే ఎలా ఆడుకోవాలి, ఎలా కమ్యూనికేషన్ చేయాలి అనే ఈ కాన్సెప్ట్ పైన మేము చేస్తున్నామండి. ఇది మేము ఈ కాన్సెప్ట్ అనేది 2021 డిసెంబర్ నుండి స్టార్ట్ చేశాము. ఫుల్గా సక్సెస్ఫుల్గా అయితే జరుగుతుంది. మేము ఈ కాన్సెప్ట్ వల్ల చాలామంది పిల్లలు ఇంప్రూవ్మెంట్ చాలా చూసాము. అంటే థెరపీ సెంటర్లో 60-70 వరకు అంటే మేము ఏదైతే నేర్పిస్తున్నామో అది మాత్రమే వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత, లేదంటే వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే పిల్లలతో ఉన్న ఇంటరాక్ట్ సోషలైజేషన్ అనేది అసలు కావట్లేదు. అంటే దీన్ని బేస్ చేసుకొని మేము ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్ అనేది ఏర్పాటు చేసాం. దాంట్లో ఫుల్ ఇంప్రూవ్మెంట్ అనేది మాకు కనిపిస్తుంది. అంటే పేరెంట్స్, తల్లిదండ్రులు కావాల్సింది ఏంటి అంటే ఒక నార్మల్ చైల్డ్తోన అంటే అదర్ చిల్డ్రన్స్తోన మింగిల్ అవ్వడం. ఎప్పుడైతే వాడు మింగిల్ అవుతాడో, ఎప్పుడైతే సోషలైజేషన్ వాడు పెంచుకుంటూ పోతాడో డెఫినెట్గా ఈ ఆటిజం కిడ్ అనేది డెఫినెట్గా 99% వరకు నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మేము నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మేము అంగన్వాడీ కేంద్రాల్లో మనం 2 years నుండి 5 years పిల్లల్ని అంగన్వాడీ కేంద్రానికి మేము తీసుకెళ్ళి అక్కడ అంగన్వాడీలను అంటే ప్రీ స్కూల్ ఎలాగనో అంగన్వాడీ కేంద్రంలో కూడా మేము అలాగని సోషలైజేషన్ పెంచుకుంటూ అంటే యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తున్నాము. దానివల్ల కూడా మనకు 5 years లోపే పిల్లల్ని కూడా మనం క్లియర్ చేయొచ్చు. అంటే చాలా పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే అదర్స్ చిల్డ్రన్స్తో ఇంటరాక్షన్ అనేది చేయట్లేదు, అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు చేయట్లేదు, సోషలైజేషన్ కూడా చేయట్లేదు. అంటే అపార్ట్మెంట్లో లోపల ఉండడం తప్ప వాళ్ళని బయటకు తీసుకురావట్లేదు. బయటకు తీసుకొచ్చినా అక్కడున్న అపార్ట్మెంట్లో పిల్లలు, నార్మల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సోషలైజేషన్గా కలవట్లేదు. దానివల్ల చాలామంది తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇదే కాన్సెప్ట్ బేసిక్ చేసుకొని మేము అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ టీచర్స్ని పెట్టి అక్కడ ఈ 2 years టు 5 years కిడ్ని కూడా మేము అంగన్వాడీ కేంద్రం తీసుకెళ్ళి ఒక నార్మల్ పిల్లలతో పాటు వీళ్ళని కూడా మేము టీచింగ్ చేయడం జరుగుతుంది. ఈ టీచింగ్ వల్ల ఏంటంటే అక్కడ నార్మల్ పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారు, ఇక్కడ స్పెషల్ కిడ్ అంటే ఆటిజం ఏఎస్డి కిడ్ కూడా బాగా నేర్చుకోగలుగుతారు. ప్రాజెక్ట్ ఏంటి అంటే మేము గవర్నమెంట్ స్కూల్లో 8th class, 9th class, 10th class ఎన్సిసి కిడ్స్ ఉంటారు. అంటే వాళ్ళకి ఆర్మీ ట్రైనింగ్ లాంటివి, కొన్ని ట్రాఫిక్ సంబంధించినవి అలాంటివి ఎన్సిసి కిడ్స్ అనేది వాళ్ళు ఉంటారు. అయితే ఆ ఎన్సిసి కిడ్స్ అనేది మనం మన స్పెషల్ స్కూల్కి తీసుకొచ్చి అంటే ఈవినింగ్ టైంలో 5 to 7:30 వరకు ఒక ఇద్దరు ఎన్సిసి కిడ్స్కి మన కిడ్ని ఇస్తాం, స్పెషల్ కిడ్ని ఇస్తాం. అంటే ఆ ఇద్దరు ఎవరైతే ఎన్సిసి కిడ్స్ ఉన్నారో ఆ కిడ్స్ అనేది మన పిల్లలకి కొన్ని గేమ్స్, రన్నింగ్, జంపింగ్ అంటే మనకు ఆక్యుపేషన్ థెరపీలో ఏవైతే యాక్టివిటీస్ వస్తున్నాయో అవి ఎంత ఆ పిల్లలతో మేము చేయిస్తాం. దాంతోపాటు వాడు ఫిజికల్గా అలసిపోయే విధంగా అవుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక గేమ్ అనేది కూడా నేర్చుకుంటాడు. దాంతోపాటు సోషలైజేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వీటి వల్ల మనం ఓవరాల్గా స్పీచ్, ఓటీ, ఏబిఏ కాకుండా అన్ని విధాలుగా రకాలుగా మనం ఫోకస్ చేస్తే డెఫినెట్గా కిడ్ అనేది 99% వరకు మనకు వస్తాడు. కొంత టైం పార్కులో అండ్ గ్రౌండ్లో అండ్ చుట్టాలు అంటే ఫ్రెండ్స్ దగ్గర, పక్క ఇంటి పిల్లల దగ్గర అండ్ స్కూల్లో ఇలాగ గేమ్స్ అండ్ అన్ని ఇలాగ ఇన్వాల్వ్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా కిడ్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తారు. వాళ్ళలో చాలా ఇంప్రూవ్మెంట్ మనం చూడవచ్చు.
మై బ్రాంచెస్ చందనగర్, మియాపూర్, నిజాంపేట్, కుక్కట్పల్లి, కేబిహెచ్పి, మైదీపట్నంలో మా బ్రాంచెస్ ఉన్నాయండి. మా బ్రాంచెస్లో స్పీచ్, ఓటీ, ఏబిఎస్, స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. దీంతో పాటు లోపల ఏం జరిగినా సరే అంటే పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లోపల ఏం జరిగినా సార్ సీసీ కెమెరా యాక్సెస్ అనేది పేరెంట్ మొబైల్కి ఇస్తాం డైరెక్ట్. ఇంట్లో ఉండి పేరెంట్ చూసుకోవచ్చు స్పీచ్ థెరపీలో ఏం జరుగుతుంది, ఆక్యుపేషన్ థెరపీలో ఏం జరుగుతుంది, బిహేవియర్ థెరపీలో ఏం జరుగుతుంది, ఇదంతా ఇంట్లో ఉండే మీరు చూసుకోవచ్చు. దీంతో మా దగ్గర ఏంటంటే ఆల్ సర్టిఫైడ్ అండి. అప్లైడ్ సైకాలజీ వాళ్ళు కానీ ఆల్ అంటే ఆర్సీకి సంబంధించినంత సర్టిఫైడ్ ఉన్నారు కాబట్టి మేము సీసీ కెమెరా యాక్సెస్ కూడా పేరెంట్స్కి ఇస్తున్నాము. దాంతోపాటు పేరెంట్కి అంటే మోటివేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అంటే గ్రౌండ్కి వెళ్ళి ఎలా చేయాలి, పార్క్కి వెళ్ళి ఎలా చేయాలి, ఇంట్లో ఉండి ఎలా చేయాలి అనే కొన్ని టెక్నిక్స్ అంటే టాస్క్ అనాలిసిస్ కానీ ఇలాంటివి ప్రతి ఒక్క టెక్నిక్స్ అనేది పేరెంట్స్కి మేము చెప్తున్నాము. దానివల్ల పేరెంట్ కొంతవరకు కిడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.